నిన్న కారులో వెళ్తున్నాను. రోడ్డు ప్రక్కనే ఒక డబ్బా ఉన్నది. మనం ఇస్త్రీ షాప్కి వాడతారు కదా, అలాంటి డబ్బాలో ఒక ముసలామె 70-80 సంవత్సరాలు ఉంటాయండి. అందులో మంచం వేసుకొని ఆ మంచం మీద కూర్చొని ముందు పొయ్యి పెట్టుకొని, కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేసుకుంటుంది. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి, చాలా దుఃఖం అనిపించింది. అంటే సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం, ఎంతో మందిని కొడుతున్నారు, అనాథాశ్రయాల్లో వేస్తున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. కానీ నేను కళ్ళారా ఆ లైవ్లో చూసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. చాలా ఇబ్బంది అనిపించింది. ఒకవేళ నా దగ్గరే డబ్బు ఉంటే అలాంటి వృద్ధులు ఎంతమంది ఉన్నా తీసుకొచ్చుకొని సాదాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ మన పరిస్థితి అంతంత మాత్రాన గనుక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ తల్లి వయసులో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల పైన ఎన్ని నమ్మకాలు పెట్టుకొని ఉందో, ఎంతగా ప్రేమ చేసి, ఎంత గారాబం చేసి ఆ పిల్లల్ని చూసుకుందో తెలియదు. కానీ ఆ వయసులో ఆమె ఉండేసరికి ఆమెను వదిలేసి కనీసము నిలబడడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఆమె వంట వండుకొని తినే స్థితికి వెళ్ళిపోయిందంటే ఎంతటి దౌర్భాగ్యులు చూడండి ఒకసారి వాళ్ళ పిల్లలు. మీ కుటుంబాల్లో కూడా ఎవరైనా వృద్ధులు ఉంటే దయచేసి వారిపైన కోపం తెచ్చుకోకండి, వారిని వదిలేయకండి. వాళ్ళు మరణించేంత వరకు వాళ్ళకు సేవ చేయండి. మనం చేసే సేవ మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మన తల్లిదండ్రులు ఒక వయసుకు వచ్చేసరికి కొంతమంది ఇబ్బంది పెడతారు, కోపం చేస్తారు, చెప్పిన మాట వినరు, కొన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని కని పెంచారు గనుక, నవమాసాలు మోసారు గనుక వాళ్ళు మరణించేంత వరకు వాళ్ళకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదండి. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని, లేదంటే భార్య మాట వినో, లేదంటే నీకు పరిస్థితులు బాగలేకనో వాళ్ళు వదిలేసావనుకో, నువ్వు భూమి మీద బ్రతికి వేస్ట్. నువ్వు సచ్చినా బ్రతికినా ఒకటేనండి. దయచేసి వృద్ధాప్యంలో ఉన్న వారిని వదిలేయకండి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటేనే కదా ఈరోజు మనం బ్రతికున్నాం. అంటే నేనేదో నీతి మాటలు చెప్పట్లేదు, కానీ ఒకసారి ఆలోచన చేస్తే సమాజము ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందో చూడండి. మనం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, కానీ కొన్ని పరిస్థితులలో, కొన్ని సందర్భాలలో మన కుటుంబంలోనే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎంత బాధ అనిపిస్తుందండి. దయచేసి మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళని వదిలేయకండి. తల్లిదండ్రుల్ని పట్టించుకోండి, వాళ్ళకి భోజనం పెట్టండి. వాళ్ళు ఏమైనా కోపం చేసినా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా మీరు ఇబ్బంది పడకుండా కొద్దిగా ఓపిక కలిగి సహనముతో వాళ్ళని చూసుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలామంది తల్లిదండ్రుల్ని ఎలా చూస్తున్నారంటే, ఒకరోజు పెద్ద కొడుకు దగ్గర, ఒకరోజు చిన్న కొడుకు దగ్గర, ఒకరోజు బిడ్డ దగ్గర, ఇట్లా పంచుకుంటున్నారు ఒక వస్తువులాగా. ఇవి చాలా బాధాకరమైన పరిస్థితులండి.